నమస్కారం రైతన్నలారా. ఇటీవల చాలా మంది రైతులు నాకు కాల్ చేస్తున్నారు, మేత తినటం లేదు సార్ అని అడుగుతున్నారు. అందుకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఫీడ్ ప్రాబ్లం కాదు, పాండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్ ప్రాబ్లం. మన అందరి లక్ష్యం ఒకటే, మంచి గ్రోత్ రావాలి, మంచి హార్వెస్ట్ చేయాలి అని. కానీ ఫీడ్ పెరగాలని ప్రయత్నం చేస్తున్నాం. ఫీడ్ ఎందుకు తగ్గుతుందో ఆ కారణాలను మాత్రం ఇగ్నోర్ చేస్తున్నాం. ఈ రోజు ఫీడ్ తగ్గడానికి ఉన్న అసలు కారణాలు మరియు వాటికి సరైన సొల్యూషన్ గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం. ఆక్వా మాస్టర్, మీ విజయమే మా లక్ష్యం. వింటర్ సీజన్ లో షింప్ కల్చర్ లో ఫీడ్ తగ్గటం కామన్ ప్రాబ్లం. చలి పెరిగితే నీటి టెంపరేచర్ తగ్గుతుంది, pH కూడా తగ్గుతుంది, షింప్ బాడీ స్లో అవుతుంది, అందుకే షింప్ ఆకలి తగ్గుతుంది. ఫీడ్ ఫోర్స్ చేస్తే వేస్ట్ అవుతుంది. వింటర్ లో మెయిన్ రూల్ ఫీడ్ క్వాంటిటీ కాదు, మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ మరియు రాత్రి సమయంలో ఫీడ్ అనేది అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఫీడింగ్ టైం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ప్లాన్ చేసుకోవాలి. చెక్ ట్రే తప్పనిసరిగా ట్రాక్ చేయాలి. షింప్ తినకపోతే ఫీడ్ ని తగ్గించాలి, పెంచకూడదు. ఫీడ్ వేస్ట్ అయ్యే కొద్దీ లోపల అమోనియా, నైట్రేట్, H2S లాంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే నష్టం తప్పుతుంది, లాభం చేతిలో ఉంటుంది. డైజెస్టివ్ ప్రోబయాటిక్స్, విటమిన్ సి, మినరల్స్ ఇవ్వాలి. ఇమ్యూనో స్టిమ్యులెంట్స్ వాడుకోవాలి. షింప్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది. నోట్, ఒకటి గుర్తు పెట్టుకోండి, బాగా డిస్కౌంట్ ఇచ్చి ఆఫర్ ఇచ్చే కంపెనీ ప్రోడక్ట్ కాకుండా బాగా పనిచేసే ప్రోడక్ట్ వాడుకోండి. నైట్ టైం ఏరేషన్ ఫుల్ గా రన్ చేయాలి. డిఓ మినిమం 4 to 5 ppm మెయింటైన్ చేయాలి. బాటమ్ క్లీన్ గా ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది, ఫీడ్ రెస్పాన్స్ బెటర్ గా వస్తుంది. వింటర్ లో పేషెన్సీ ఈజ్ ప్రాఫిట్. రైట్ టైం, రైట్ ఫీడ్, రైట్ కేర్ ఉంటే షింప్ సేఫ్ గా ఉంటుంది, గ్రోత్ స్టడీగా ఉంటుంది, ఫార్మర్ హ్యాపీగా ఉంటాడు. ఆక్వా మాస్టర్, మీ విజయమే మా లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.